సంఘం పిలుపు మేరకు తెలంగాణ యావత్తు ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తూ ఈరోజు గోదావరిఖని పట్టణంలో రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం ఆధ్వర్యం లోపల ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కట్ట సురేష్ గారికి, అధ్యక్షుల వారికి, మరియు సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మాచారి గారికి, మరియు కోశాధికారి జగదీశ్వరాచారి గారికి, గౌరవ అధ్యక్షులు కొక్కొండ రమేశ్చారి గారికి, మరియు మిత్రులు రాము గారికి, మరియు పూసాల శ్రీధర్ గారికి, ప్రభాకరాచారి గారికి, మరియు హాజరైనటువంటి స్వర్ణకార సోదరులందరికీ, టీఆర్ఎస్ నాయకులు నగనూరు రాజు గారికి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ఏర్పడడానికి కారణం ఎవరు అంటే ఈ రోజున తెలంగాణే కాదు యావత్ ప్రపంచం కూడా స్వర్ణకార సంఘం వైపే చూసే విధంగా మన శ్రీకాంతాచారి గారి బలిదానం అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అటువంటి బలిదానంతో ఈ తెలంగాణ ఏర్పడింది. కానీ ఆ బడుగు బలహీన వర్గాల అయినటువంటి మనకే ఈరోజు అన్యాయం జరుగుతుందనే విషయం అందరికీ కూడా తెలుసు. ఈరోజు జరిగే అన్యాయం కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత గత పాలకులు చేసినటువంటి అన్యాయాలే నేను మన తెలంగాణలో అనుభవిస్తున్నటువంటి ఈ దుస్థితి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆనాడే కనుక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనులను ఆ రోజే కనుక మన పాలకులు చేస్తుంటే ఈ రోజున తెలంగాణలో మనకి దుస్థితి వచ్చేది కాదనే ఈ విషయాన్ని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనం చేసేటటువంటి డిమాండ్లు అన్నీ కూడా న్యాయమైనవే, ఎక్కడ కూడా అన్యాయమైనవి కాదు. ఈ రోజున తెలంగాణ వచ్చిందే ప్రజా సంఘాల నుంచి, కుల సంఘాల నుంచి అనే విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కుల సంఘాలు అనేది లేకపోతే ఈ రోజున తెలంగాణ ఏర్పడేది కాదు. ఈ రోజున రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇదే వేదికగా ఎన్నో ఉద్యమాలు చేశాం, ఎన్నో ఉద్యమాలు కొనసాగాయి. 3 నెలల పాటు మన గణేష్ చౌక్, ఈ చౌరస్తా ప్రాంగణం అంతా కూడా తెలంగాణ ఉద్యమాలకు వేదికగా మారిందనే విషయాన్ని మనం అందరం మరవద్దు. ఆ సమయంలో ప్రతి కుల సంఘం కూడా తమకు తోచిన విధంగా తెలంగాణను ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పి తాపత్రయపడ్డాం. తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ సాధించుకోవాలని అనుకుంటా ఉన్నాం. అటువంటి తెలంగాణలోనే మీరు చేసేటటువంటి వృత్తి బంగారం ఉంది. అటువంటి మీ బంగారు వృత్తి చేసే మీకు ఎప్పుడు కూడా కేసీఆర్ అన్యాయం చేయడు. కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా మన సీఎం గారు కేసీఆర్ గారు ఒక్కొక్కటిగా పనులన్నీ కూడా తెలంగాణకు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ రోజున గతంలో పాలకులు ఇచ్చినటువంటి